శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం మత్స్యావతారం. వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడగలదు. ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యమిస్తున్నాడు. ఆయన దోసిలిలోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చింది. దాన్ని ఆయన నదీజలంలో పడవేయబోతే, ఓ రాజా, నీవు దయాత్ముడివి, నన్ను మింగేసే పెద్ద చేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడానికి నేను నీ చేతిలోకి వచ్చాను అంది. దానితో ఆ రాజు తన కమండలంలోని నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. తర్వాత ఆ చేపకు కమండలం సరిపడక నూతిలో వేయగా అది సరిపోలేదు. పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరంగాని నదిగాని సరిపోక సముద్రంలో వేయగా సముద్రంలోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది. ఆశ్చర్యపడుతూ ఆ రాజు, నీవెవరవు అని ఆ చేపను ప్రార్థించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది. శ్రీ లలనాకుచవీది కేళీ పరతంత్ర బుద్ధిం క్రీడించు శ్రీహరి తామసా